అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారం కేసులో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఫ్యామిలీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మరో ముందడుగు వేశారు. ఈ మేరకు జోగి రమేష్ తనయుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. జోగి రాజీవ్ సహా 9 మందిపై సిఐడి ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. ఇక కేసులో A1 గా జోగి రాజీవ్ పేరు చేర్చిన ఏసీబీ అధికారులు A2 గా జోగి వెంకటేశ్వరరావు పేరును నమోదు చేశారు. ఇక మండల సర్వేయర్ రమేష్, విలేజ్ సర్వేయర్లు దేదీప్య, వి నాగేశ్వరరావు, నున్నా సబ్ రిజిస్టర్ పై సైతం కేసులు నమోదు చేశారు. ఇక సెక్షన్ 120B, 420 IPC, పీపీ యాక్ట్ 712 సెక్షన్, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ కింద 4 కింద కేసులు నమోదు చేశారు. అవ్వ వెంకటశేషు నారాయణ ఫిర్యాదు మేరకు ఆగస్టు 8న కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఇక విచారించిన వెస్ట్ ఏసీపీ కీలక అంశాలతో నివేదిక అందించారు. మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్ తప్పుడు సర్వే చేశారని నివేదికలో పేర్కొన్నారు. నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీబీ సర్వే జరపకుండా సరిహద్దుల్లో ఉన్నవారికి నోటీసులు ఇవ్వకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు నిర్ధారించారు. ఇక 87వ సర్వే నెంబర్ సిఐడి అటాచ్ లో ఉందని గుర్తించిన అధికారులు నున్నా సబ్ రిజిస్టర్ రికార్డ్స్ ను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. అటు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక మంగళవారం సాయంత్రం మంగళగిరి డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఆదేశాలిచ్చారు. వైసీపీ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై జోగి రమేష్ దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జోగి రమేష్ ఫ్యామిలీ కేసు అంశంపై వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెన్ని నాని స్పందించారు. తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారన్న ఆయన కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్షాపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా అని ప్రశ్నించారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా విచారణకు పిలవకుండా జోగి రమేష్ ను టార్గెట్ చేశారని పెన్ని నాని ఫైర్ అయ్యారు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు అన్నింటినీ ఎదుర్కొనేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నామన్నారు పెన్ని నాని. జోగి రమేష్ గారు 2022లో రామోజీరావు గారి పేపర్లోనే చేయించారు. అయ్యా ఈ సర్వే నెంబర్ పలానా ఆయన అమ్ముతా అంటున్నాడు, మేము కొనుక్కుందాం అనుకుంటున్నాం, ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పని పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. 2022లో ఎవరు అభ్యంతరం తెలపలేదు. కనీసం సిఐడి డిపార్ట్మెంట్ అభ్యంతరం తెలపలేదు, లేదా ఎవరు కూడా అభ్యంతరం తెలపలేదు. కానీ అమ్మేప్పుడు 2023లో కూడా అమ్మేప్పుడు ఎవరైతే జోగి రమేష్ గారి దగ్గర నుంచి వాళ్ళ కుమారుడి దగ్గర నుంచి కొనుక్కున్నారో వాళ్ళు కూడా ఇదే రామోజీరావు గారి పేపర్లో వచ్చేసారు. అయ్యా ఈ పొలం మేము కొనుక్కోదలుచుకుంటున్నాం, ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా అభ్యంతరాలు తెలపలేదు. కేసు అక్రమంగా కడతారు, అరెస్టులు అక్రమంగా చేస్తారు. కొన్ని ఏమైనా విచారణ చేసావా? స్టేట్మెంట్ తీసుకున్నావా వీళ్ళ దగ్గర? ఇంత పద్ధతిగా అంటే లీగాలిటీ ఎక్కడా మిస్ అవ్వకుండా, లీగల్ ప్రొసీజర్ ఎక్కడా మిస్ అవ్వకుండా చట్టరీత్యా లేదా మనీ ట్రాన్స్ఫర్ చేసి కొన్ని ఏమన్నా డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా కొన్నారా? డబ్బులు ఇచ్చేప్పుడు కానీ లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా కొన్నారా? పోనీ ఆనుకుని పోనీ ఏమన్నా నంబర్లు మార్చేసారంటకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులకి ఏమన్నా సరిహద్దులు చేస్తుందా? అసలు సంబంధం లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులకి జోగి రమేష్ గారు వాళ్ళు కొనుక్కున్న ఆస్తికి అసలు సంబంధమే లేదు కదా. లేని పరిస్థితుల్లో ఇవాళ సిఐడితో అదే ఆగస్టు 2వ తారీఖు ఒక కేసు కట్టించి, ఏసీబీతో ఒక కేసు కట్టించి విచారణకు కూడా కనీసం పిలవకుండా ఏం జరిగింది, నువ్వేం చేశావు, నీ పాత్ర ఏంటనే విచారణ కూడా చేయకుండా
జోగి రమేష్ గట్టిగా మాట్లాడాడు, గట్టిగా తిరగబడ్డాడు. జోగి రమేష్ని రాజకీయంగా ఎదుర్కోలేక, రాజకీయంగా నన్ను తిట్టాడు కాబట్టి, నన్ను ఎదిరించాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నా మీద తిరుగుబాటుగా మళ్ళీ నా మీద మాట్లాడాడు, విమర్శించాడనేటువంటి కక్ష కడుపులో పెట్టుకుని రమేష్ని ఏమీ చేయలేక మానసికంగా వేధించడం కోసం జోగి రమేష్ గారి కొడుకు మీద, ఈ రకమైనటువంటి వాళ్ళ బాబాయ్ మీద అక్రమ కేసులు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.